తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రతపై ఎమ్మిగనూరు జనసేన నాయకుడు న్యాయవాది సప్పోగు భాస్కర్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. స్థానిక ట్యాంక్ బండ్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సప్పోగు భాస్కర్ మాట్లాడుతూ జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టినట్లు తెలిపారు. భాస్కర్ ఎమ్మిగనూరు జనసేన నాయకులు, కర్నూలు జిల్లా. కలియుగ ప్రత్యక్ష ద్వయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా అన్ని విషయాల్లో అవినీతి చేస్తూ, అలాగే ఎంతోమంది కొన్ని కోట్ల మంది భక్తులకు ఎల్లవేలు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం చాలా పవిత్రమైనది, చాలా ప్రీతిపాదమైన లడ్డు విషయంలో కల్తీ చేసి ఈ వైసీపీ ప్రభుత్వం అందులో కూడా పాపం చేసి మూట కట్టుకోవడం జరిగింది. అందుకు ప్రాయశ్చిత్తంగా దానికి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరిగింది. ఆయన మద్దతుగా ఈరోజు మేము ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర దీక్షకు మద్దతుగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం చివరికి అన్ని వ్యవస్థలు అయిపోయి ప్లాస్టిక్ దేవస్థానాల మీద కూడా ఈ విధంగా చేయడము చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము మా జనసేన తరఫున, మా అధ్యక్ష పార్టీ తరఫున మేము తీవ్రంగా వైసీపీని ఖండిస్తున్నాము. అలాగే మేము ఒక హిందువులకే కాకుండా క్రిస్టియన్కి అన్యాయం జరిగి వాళ్ళకి మద్దతుగా మా పార్టీ, మా అధ్యక్ష పార్టీ నిలబడతారు.